ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా గ్యాప్ వచ్చేస్తుందా, ఎలా కొలత అయితే తీసుకుంటే మనకు గ్యాప్ రాకుండా ఉంటుంది, ఫ్రంట్ లోతు ఎలా తీసుకోవాలి, నెక్ ఎలా కొలుసుకోవాలి, ఫ్రంట్ బిగినర్స్కి ఫ్రంట్ డాట్స్ ఎలా వేయాలి, ఎలాంటి కొలతలు అయితే తీసుకోవాలి, షేప్ పట్టి ఎలాంటి కొలతలు తీసుకోవాలి, వీడియో అయితే చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసేది చూపిస్తాను. ఇప్పుడు డాట్స్ కూడా ఎలా వేసేసుకునేది, మెజర్మెంట్ బ్లౌజ్ తోటి ఎలా సెట్ చేసుకోవాలి, మనం ఎలా కొలత వేసుకోవాలి, బిగినర్స్కి తెలియదు కదా, అదైతే చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్స్ అటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు, మన సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ తీసేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా గీసేసుకోవాలి, క్రాస్ పెట్టేసుకోవాలి. స్ట్రైట్ అయితే స్ట్రైట్, ఇది క్రాస్ కాబట్టి నేను క్రాస్ పెట్టాను. ఇలా అయితే మొత్తం ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఎలా డాట్స్ ఎలా డ్రా చేయాలి, ఎలా కొలత తీసుకోవాలనేది చెప్తాను నేను. ఇక్కడ కొంచెం క్లాత్ అయితే మనకు తక్కువ ఉంది, అది కుట్టేటప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 2 ఇంచెస్ అయితే నేను నా మెజర్మెంట్ నా ప్రాసెస్లో ఇలా 2 ఇంచెస్ అయితే నేను మైనస్ చేసేసుకుంటా. బ్యాక్ పార్ట్ ఎలా యాజ్ ఇట్ ఈస్గా గీసామో దాంట్లో ఒక 2 ఇంచెస్ మైనస్ అయితే చేసేసుకుంటా, ఇలా 2 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ బిగినర్స్కి ఎలా కొలుసుకోవాలో తెలియదు కదా, ఎలా కొలవాలి కానీ మెసేజ్ కూడా నాకు వచ్చింది అనమాట. ఇలా అయితే నేను చూడండి, ఇలా ఫ్రంట్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టి మనం ఇలా ఒక లైన్ గీసేసుకోండి. ఈ లైన్ గీసేసుకొని షోల్డర్ నుంచి ఇలా స్ట్రైట్గా చూసేసుకుంటే ఎంత వచ్చింది, 6 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఇలా మనం కొలత వేసుకోండి, బిగినర్స్ తెలియదు కదా ఎలా కొలత వేసేది. ఇలా ఈజీగా మనము 6 ఇంచెస్ పెట్టేసుకోవచ్చు. షోల్డర్ నుంచి ఖర్చు వదలకుండా పెట్టేసుకుంటే మనకి ఈ ఖర్చు ఆ ఖర్చు పోయినప్పుడు 6 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఖర్చు అవసరం లేదనమాట. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను అంటే పావుదక్కు 3 ఇంచెస్ అయితే కింద విడ్త్ తీసుకున్నాను కదా, సేమ్ అంతే ఒక 2.5 అయినా తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఇలా వేసేసుకున్నాం కదా, ఇక్కడ మన మెజర్మెంట్ను ఒక పావు ఇంచి నేను కిందికి పెట్టాను చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టేది ఇక్కడికి డాట్కి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. మనకు షేప్ పట్టే దగ్గర కింద ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కిందికి ఒక మార్కింగ్ వేసేసుకొని మనము ఒక 1/2 ఇంచ్ అలా డాట్స్ పట్టేస్తాం కదా, దానికోసం మార్కింగ్ వేసుకున్న తర్వాత మిగిలింది 1.5 మిగిలింది నాకు. ఇలా అయితే కర్వ్ గీసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కర్వ్ స్కేల్ పెట్టేశాను నేను. ఇలా చూడండి నీట్గా ఇలా గీసేసుకోండి. మరీ వెడల్పు పెట్టిన పైకి పెడితే షోల్డర్స్ అయితే జారుతాయి ఫ్రెండ్స్. కింద కొంచెం బ్రాడ్గా ఉన్నా కూడా ఇలా కొంచెం ఒక 2 లైన్స్ క్రాస్ తీసుకొని ఇక్కడ ఒక పావు ఇంచు పెంచుకున్నాం అనుకోండి, మనం ఉక్స్ పట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్లస్ ఉక్స్ పట్టి కాజాపట్టి గ్యాప్ లేకుండా ఉంటుంది ఈ చిన్న చిన్న మెజర్మెంట్ వలన. ఇప్పుడు మెయిన్ డాట్ ఎలా తీసుకోవాలి, ఖర్చు వదిలేసి ఇక్కడ చూడండి ఇలా మెయిన్ డాట్ పట్టేసుకొని ఈ ఖర్చు దగ్గర అంటే మనకు కిందికి ఒక 1/2 ఇంచ్ అయితే కంపల్సరీ వచ్చేస్తుంది. మనం లైన్ గీసిన దానికన్నా కింద ఒక 1/2 ఇంచ్ కిందికి వచ్చేస్తుంది. ఇలా 2.5 పెట్టేసుకోండి. ఇలాగా ఈ 2.5 నుంచి నేను మిడిల్ అంటే 36 సైజు కాబట్టి 2.5 అయితే తీసేసుకున్నా. మీడియం సైజ్ కాబట్టి ఇలా తీసుకున్నా. అంటే సైజుని బట్టి కూడా డాట్స్ మారుతూ ఉంటాయండి. 2.5 బిగ్ సైజ్ అయితే పెద్దది కూడా తీసేసుకోవాలి, చిన్నది అయితే కొంచెం తక్కువ తీసుకునేది ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఇక్కడ కొంచెం 1/2 ఇంచ్ పెంచేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. లేకపోతే మనకు కుట్టేటప్పుడు ఫిట్టింగ్ సరిగ్గా ఉండదు, క్లాత్ తక్కువ పడుతుంది అనమాట. ఇప్పుడు చంక డౌన్ ఎంత ఉంది అంటే 6కు 2 గీతలు తక్కువ అంటే 5.25 ఇంచ్ అయితే నేను తీసుకున్నా. ఆ 5.25 ఇంచ్ ఇలా పెట్టేసుకోండి. లైన్ గీసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మనము పైనుంచి 1/2 ఇంచ్ డౌన్ తీసేసుకుంటాం కదా, ఫ్రంట్ లోత్ అనమాట ఇది. ఈ ఫ్రంట్ లోతు కంపల్సరీ తీసేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్
ఇలా గీసేసుకోండి, మనకు ఫిట్టింగ్ లైను వచ్చేస్తుంది. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పైనుంచి ఒక 1/2 ఇంచు ఇలా కరువులాగా గీసేసుకుంటే మనకు మడతలు రాకుండా కుట్టేటప్పుడు మంచిగా వచ్చేస్తుంది బ్లౌజు. ఇలా తీసేసుకోండి. ఇప్పుడు లోతు అయిపోయింది కదా, ఈ 2 ఇంచెస్ ఖర్చు కోసము ఇక్కడ నేను ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. ఇంకా కొంచెం పెద్ద సైజు అనుకోండి, 40 సైజు అలాగని 1 ఇంచు కూడా తీసేసుకోవచ్చండి ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడ సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసేసుకొని ఈ డాట్ చూడండి ఇలా కొంచెం పైకి క్రాస్గా తీయాలన్నమాట. కింద వచ్చేసి మనకు డాట్ దగ్గర ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే ఈ 1/2 ఇంచు ఉండడం వల్ల మనకు కుట్టేటప్పటికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు చెస్ట్ పాయింట్ ఇలా ఉండడం వల్ల. అదే 1/2 ఇంచు తీయలేదనుకోండి, పట్టేసినట్టు పైకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకనేసి 1/2 ఇంచు కిందికి తీసేసుకోవాలి. ఈ డాట్ ఎంత పొడవు ఉంది చూడండి, 2.5 అయితే 2.5 అయితే నేను పెట్టాను కదా, 2.5 కరెక్ట్గా ఉందన్నమాట. 2.5 కరెక్ట్గా ఉంది. మనం ఈ 2.5లో మిడిల్కి ఒక లైన్ వేసేసుకుంటే 1-2 లైన్స్ అలాగ వచ్చేస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 2.5 తీసేసుకోండి. ఇక్కడ కొంచెం క్లాత్ లేదండి, మనం కుట్టేటప్పుడు యాడ్ చేస్తాను నేను. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసేసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. థర్డ్ డాట్ వచ్చేసి ఈ లైన్ ఉంది కదా, ఇలా మూల లైన్ కన్నా ఒక 1/2 ఇంచు యువతల, అంటే రైట్ సైడ్ ఒక 1/2 ఇంచు అవతల తీసేసుకొని ఇలా మనకి ఎంత ఉంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉంది 4 అయితే వచ్చేసింది అనమాట. ఈ 4 ఇంచెస్ మనం పెట్టేసుకోండి. ఇలా కుట్టడం వల్ల, ఈ డాట్స్ ఇలా పెట్టుకోవడం వలన మనకు మిడిల్లో సమానంగా అంటే 1.5 దాదాపు 1.5 విడ్త్ అయితే వచ్చేస్తుందండి. మూడు డాట్స్కి మిడిల్లో అనమాట. ఇలా పెట్టడం వల్ల మనకు కోపుగా లేకుండా మంచిగా రౌండ్ షేప్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కుట్టినప్పుడు. ఇలా సెట్ చేసుకోండి, ఓకేనా. ఇలా మీడియం సైజుకి ఇలా వచ్చేస్తుంది. చిన్న సైజుకి ఇంకా కొంచెము డిఫరెంట్ అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఖర్చు వదిలేసి అంటే ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందనుకోండి, దానమ్మట తీసేసుకోండి. మళ్ళీ మనం ఎక్స్ట్రా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ ఖర్చు ఇక్కడ తక్కువ ఉంది కదా, మనం కుట్టేలోపు కరెక్ట్గా సరిపోతుంది ఈ ఖర్చు దానికి అనమాట. ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. మనం అన్నీ తగ్గించుకుంటూ పోతే మనం కుట్టేటప్పటికి ఫిట్గా పట్టేసినట్టు ఉంటుంది. ఇలా మనం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ 11 ఇంచ్ ఉంది కదా, 1 ఇంచ్ డాట్స్ పోతే 10 ఇంచెస్ రావాలి. ఫ్రంట్ పార్ట్ 10 ఇంచెస్ రావాలి మొత్తము. ఈ 10 ఇంచెస్ రావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది కదా, ఈ డాట్స్ వచ్చేసి మైనస్ చేసుకోవాలి. 3 ఇంచెస్ మైనస్ చేసుకొని ఈ పైదైనా మైనస్ చేసుకున్న ఈ డాట్స్ నుంచి కొలుసుకోండి. ఈ మైనస్ అయినప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ నుంచి ఇలా పెట్టి చూసుకుంటే 10 ఇంచెస్ అయితే రావాలి కరెక్ట్గా. నాకైతే 10 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ తక్కువ ఉందనుకోండి ఇంకొంచెం ఎక్కువ తీసేసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా. అది మాత్రము గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చేనే మనకు సెట్టింగ్ అవుతుంది అనమాట బ్లౌజు ఖర్చులతో సహా. ఓకే, ఇలా కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం తగ్గించి మళ్ళీ ఇక్కడ కిందకి వచ్చేసరికి కొంచెం పెంచుకోవాలి క్లాత్. కింద కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ పెంచేసి పైకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది కుట్టేటప్పుడు. ఇలాంటి చిన్న చిన్న ఇవి యూజ్ చేసుకుంటూ మనము కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోండి. ఈ కట్స్ పెట్టడం వల్ల మనం కుట్టేటప్పుడు యూజ్ అవుతుంది. ఎక్కడ కుట్టాలనేది మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు షేప్ పట్టి కూడా నేను 11 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఈ 11 బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, 11 ఇంచెస్ ఉంది కదా, ఈ 11 ఇంచెస్ అయితే నేను తీసుకున్నా లెంత్. తీసుకున్న తర్వాత ఫ్రంట్ వచ్చేసి నేను 3.5 పెట్టాను. ఇలా ఉక్స్ పట్టికి వెళ్ళి 3.5 పెట్టేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ అయితే పెట్టాను షేప్ పట్టి. కరెక్ట్గా సరిపోతుందండి.
మరి పెద్దవైతే కొంచెం తేడా వచ్చేస్తుంది అంతే. ఈ 4.5కి ఒక లైన్ ఇలా వేసేసుకొని 2.5 మిడిల్లో తీసేసుకొని ఈ మార్కింగ్ని కలిపేసుకుంటూ గీసేసుకుంటే మనకు షేప్ పట్టి రెడీ అవుతుంది ఈజీగా. మ్యాక్సిమం ఇదే సైజు వర్తిస్తుంది. ఇంకొంచెం పెద్ద సైజు వాళ్ళకి కొంచెం తేడా ఉంటుందన్నమాట. ఇలా 3.5, ఇక్కడ 3 ఇంచెస్, మిడిల్లో 2.5 ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు డిజైన్ కూడా ఉంటుంది కదా, ఎలా నేను సెట్ చేసేది చూపిస్తాను చూడండి. కాటన్ క్లాత్, ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ పట్టి అన్నీ వచ్చేసాయి కదా. ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు ఇలాంటి డిజైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే మనం ఇలా వచ్చేస్తే ఇలా మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైకి రావాలి కదా డిజైన్. ఈ డిజైన్ పైకి రావాలంటే ఇవి హ్యాండ్స్కి వచ్చేసింది అనమాట. ఫస్ట్ హ్యాండ్స్ అయితే తీసేసుకోండి. లేకపోతే మనకు డిజైన్ తేడా వచ్చేస్తుంది, కిందికి వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్స్ అయితే తీసేసాం కదా. ఇప్పుడు ఇలా చూసుకొని పైకి బ్యాక్ పార్ట్ పెట్టేసేయాలి. ఇలా చూసుకోండి, ఓపెన్స్ మన సైడ్ ఉన్నాయనుకోండి, మళ్ళీ చూడండి ఓపెన్స్ ఇటు సైడ్ ఉండద్దు కదా, క్లోజ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ ఉంటే ఓకే, లేకపోతే క్లోజ్ ఉన్నదనుకోండి మళ్ళీ డివైడ్ అయిపోతాయి. అవి చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే కట్ చేసుకోండి మెల్లగా. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నా. మీకు నచ్చింది అనుకోండి, ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వలన వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, షేర్ అవుతుంది. ఇలా చూడండి, ఇలా మనం ఎలా క్రాస్ పెట్టుకోవాలి కదా, ఈ క్రాసును పైకే ఉండాలి. ఇప్పుడు డిజైన్ పైకి ఉండాలి, క్రాస్ ఉండాలి. ఇలా సెట్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెప్పేసి ఇలా క్రాస్ పెట్టేసుకొని కట్ చేసేసేయండి. చూడండి, క్లాత్ అయితే మరీ అంత ఎక్కువ లేదండి. ఈ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, మనం షేప్ పట్టికి యూజ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ సైడ్ పీసెస్ మనము షేప్ పట్టికి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి కూడా షేప్ పట్టి నేను ఈ మిగిలిన క్లాత్లో సెట్ చేస్తానండి. ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసి 2 మెయిన్ క్లాత్లు, 1 లైనింగ్ క్లాత్ అయితే పెడతాను. ఎందుకంటే మనకు గట్టిగా ఉండాలంటే ఇవి 2 ఒకటన్నా తీసుకోవాలి, 2 లైనింగ్లన్నా 1 ఒరిజినల్ అయితే తీసుకోవాలి. ఏది క్లాత్ ఎక్కువ ఉంటే అది డబల్ అయితే తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని మనం స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదు ఫ్రెండ్స్, ఓన్లీ కటింగ్ వరకు అయితే చూడండి. బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి వీడియోస్, ఓకేనా. ఇలా మొత్తం చుట్టేసుకొని మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా అటు ఇటు పోకుండా ఇలా వచ్చేసింది స్టిచ్ చేసినప్పుడు. ఫ్రంట్ పార్ట్ చూడండి, రౌండ్గా కోపులాగా లేకుండా ఇలా మంచిగా వచ్చేసింది బస్ట్ పాయింట్, ఓకేనా. ఈ ప్లస్ గుర్తు కానీ మంచి పర్ఫెక్ట్గా వచ్చేసింది. హెమ్మింగ్ అయితే వేసానమాట, హెమ్మింగ్ బ్లౌజ్. హ్యాండ్ రౌండ్ కానీ కరెక్ట్గా మనం ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం వచ్చేసింది అనమాట. ఇలా నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.